హైదరాబాద్ ప్రగతి నగర్ శ్రీకృష్ణ గార్డెన్స్ లో జంట నగరాల కాపు సంఘాల ఆత్మీయ సమావేశం పద్మప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. జంట నగరాల్లోని 32 కాపు సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఏపీ తరహాలోని తెలంగాణలోని కాపులంతా ఏకమై జనసేన బీజేపీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు వీలుగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు పద్మప్రసాద్ చెప్పారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఏకంగా ఉన్నాం అనేటటువంటి సందేశం మీరు ఇవ్వడం జరిగింది. అది చాలా సంతోషం. ఎందుకంటే నాకు గుర్తున్నది 1994 ఎలక్షన్స్లో ఆంధ్ర సైడ్ మొత్తము 2 సీట్లు గెలిచినాం, కాకినాడ అండ్ రాజమండ్రి. ఆ 2 సీట్లు కూడా ఆ రోజు ఉన్నటువంటి కాపులు అదేవిధంగా రాజుల వల్ల బీజేపీ గెలిచింది. అది స్పష్టమైనటువంటి ఒక. ఇప్పుడు వెంకటస్వామి నాయుడు గారు అక్కడ, కృష్ణరాజు గారు అక్కడ. ఎవరు ఊహించలే ఆంధ్రలో బీజేపీ ఒంటరిగా, అప్పుడు ఒంటరి పోరాటం. అది మాకు తెలుగుదేశం పొత్తులేదు అప్పుడు. అయినా కూడా మేము 2 సీట్లు గెలిచినాం అక్కడ. అంటే కాపు ఒక కమ్యూనిటీ అయితే బీజేపీకు న్యాచురల్ రైట్, సహజమైనటువంటి ఒక ఏవైతే మనకు సంబంధంలో అది కాపు కమ్యూనిటీ. కాబట్టి ఈరోజు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న రాజకీయ పరిస్థితి వేరే. అక్కడ కూటమిలో అన్ని కులాలు ఈరోజు కలిసి ఈరోజు మంచి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో కూడా కాపు సంఘాలు చాలా ఉన్నాయి. మేము ఇంకో మాట చెప్తాను, మీరు మల్కాయిలో పోటీ చేశారు, రాజేశ్వర గారు ఉన్నారు, వడ్డసింహరావు గారు. నేను మోదమే కాపు సంఘం మీటింగ్లో చాలామంది కాపులు వచ్చి సార్ మనం బంధువులు సార్ అంటుండే. కాపులంతా మేము ఏకంగా ఉన్నాం